రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది నయ వెళ్ళేసరికి అభి ఇంకా రాలేదు. అభికి దూరంగా ఉండాలని, తనతో పాటు ఉండడానికి ఇష్టం లేక అభితో అలా మాట్లాడి వచ్చేసింది. కానీ తన ఆలోచనలన్నీ అభి చుట్టూనే తిరుగుతున్నాయి. అత్త కూడా లేదు, అసలు తిన్నాడో లేదో అని ఆఫీస్కి వచ్చింది. కానీ పని చేయలేక అభి ఎప్పుడు వస్తాడా అని చూస్తుంది. మూర్తిని డ్రాప్ చేసి నయ మాటలు ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు అభి రావడం చూసి తనకు కాఫీ చేసి తీసుకొచ్చింది మణి. కాఫీ తాగి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. తన కిందకు వచ్చేసరికి మణి ఎదురొచ్చింది. చిన్నబాబు, వంట చేసేసాను, మీరు తినేయండి, నేను పొద్దున్నే వచ్చేస్తాను మళ్ళా అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది. అభికి తినాలి అనిపించక తినకుండానే పడుకున్నాడు. మమత కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు కూడా. అప్పుడు పడుకున్నవాడు 8 అవుతుండగా బెల్ మోగిన సౌండ్కి మెలకు వచ్చి లేచాడు. డోర్ ఓపెన్ చేశాడు. మణి రావడంతో తనకు కాఫీ పెట్టమని రెడీ అవడానికి వెళ్ళాడు. రెడీ అయ్యి వచ్చిన అభి మణి చేసిన టిఫిన్ తిని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. వెళ్తూనే నైట్ మమత ఫోన్ కాల్స్ ఉండడంతో తనకి ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడి పెట్టేశాడు. అభి కోసమే చూస్తున్న నయ అభి వస్తూ కనిపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన వైపు చూసి పలకరింపుగా నవ్వింది. నయని చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు అభి. ఎంత పొగరో చూడు, చూసి కూడా చూడనట్టు ఎలా పోతున్నాడు. ఇప్పటి వరకు ఎంత టెన్షన్ పడ్డాను నీకోసం, అదంతా దండగే. నువ్వు మారోగాక మారో, శిలలా ఉన్న దేవుడైనా మారి ప్రత్యక్షం అవుతాడేమో కానీ నువ్వు మాత్రం అలా రాయిలానే ఉంటావు, కరగవు అరగవు అని నిట్టూరుస్తుంది. సాయంత్రం వరకు ఎవరి పనిలో వాళ్ళు పడిపోయారు. టైం చూసి అభి క్యాబిన్ వైపు చూసింది. తల ల్యాప్టాప్లో దూర్చి సీరియస్గా పనిచేస్తూ ఉన్నాడు. సునీత పిలవడంతో బ్యాగ్ తీసుకుని కదిలింది. నయా స్కూటీ తీసుకురావడంతో సునీతకి బాయ్ చెప్పి స్టూడియోకి బయలుదేరింది. వెళ్తూనే మహి దగ్గరికి వెళ్ళింది. తల వంచుకొని ఏదో రాసుకుంటున్న తనని పిలిచింది. మహి ఎవరా అని తలెత్తి చూసి ఏం పట్టనట్టు తలదించి మళ్ళీ రాయడం మొదలుపెట్టింది. ఏంటిది, చూసి కూడా అలా మాట్లాడకుండా తలదించుకుంటుంది, ఏమైంది దీనికి అని తన దగ్గరికి వెళ్ళి రాస్తున్న పెన్నుని తీసుకుంది. వారం రోజుల తర్వాత వస్తే ఎప్పుడు వచ్చావు ఏంటి అని అడగడం మానేసి ఏదో పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానిలా తెగ రాసేస్తున్నావు. ఎందుకు మాట్లాడాలి చెప్పు, నువ్వు చేసే పనులు ఏమైనా బాగున్నాయా? నేనేం చేశాను, ఏం చేసావో నీకు తెలీదా అంటూ చేతుకున్న రింగు చూపించింది. ఓ ఇదా, చెప్పేసిందా అప్పుడే నీకు? నోట్లో మాట ఆగదానికి కదా దానికి. సారీ మహి, అనుకోకుండా జరిగిపోయింది, మీకు చెప్పడం కుదరలేదు అంటూ మహి చేయి పట్టుకోబోతే తనకు కొంచెం దూరం జరిగి ఆపుతావా నీ నటన అని కోపంగా చూసింది. మహి ఫేస్లో అంత కోపం ఎప్పుడూ చూడలేదు నయ. ఎప్పుడు తనపై కోపం ఉన్నట్టు నటిస్తుంది అంతే. మహిని అలా చూసి కంగారు పడి, నటన ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అసలు? మరి కాదా, ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నావు, మాకు మాత్రం నువ్వు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నావు. అబ్బాబ్బా, ఏం నటిస్తున్నావే, నీ నటనకి ఖచ్చితంగా ఉత్తమ నటి అవార్డు వస్తుంది అంటూ క్లాప్స్ కొడుతుంది. మహి స్టాప్ ఇట్, ఏంటి పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా నీకు అసలు? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏ కాదా, నువ్వు అభిని ప్రేమించలేదా? ఇప్పుడు తనని కాదని వరుణ్తో పెళ్ళికి రెడీ అయ్యావు. నేను అభిని ప్రేమించానని నీతో ఎప్పుడైనా చెప్పానా? హో, అంటే ప్రేమించలేదా? ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు, నువ్వు నిజంగా అభిని ప్రేమించలేదని అని నయని చూసేసరికి అప్పటికే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉన్నాయి. మహి మాటకి ఉండబట్టలేక గట్టిగా ఏడుస్తూ తనని వెళ్ళి హత్తుకొని తన గుండెల్లో ఉన్న బాధనంతా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని రోజులు ఎవరి దగ్గర చెప్పాలో తెలియక ఎంత మదన పడిందో. అభి తనని నువ్వంటే ఇష్టం లేదు అన్నప్పటి నుండి నిద్రకు కరువై తన కోసమే ఆలోచిస్తూ గడిపింది. ఇప్పుడు ఇలా మహి అడిగేసరికి ఇక ఆగలేక తన మనసులో ఉన్న బాధనంతా తన ముందు దించుకునే ప్రయత్నం చేస్తుంది. నయని అలా చూసి తనని కదపకుండా తనని హత్తుకుని వెన్ను నిమురుతూ తన గుండెల్లో ఉన్న భారాన్నంతా పోయే వరకు ఏడవనిచ్చి తన చైర్లో కూర్చోబెట్టి వాటర్ చేతికి ఇచ్చింది తాగమని. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇలా చేశావు? ఆంటీ అంకుల్ బలవంతం పెట్టారా ఈ పెళ్లి చేసుకోమని? ఎక్కుతూనే ఒక్కో మాట మాట్లాడుతూ కాదు అభి అని జరిగింది అంతా చెప్పింది. ఏంటి అలా అన్నాడా? అవునే, బావకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎక్కడ నేను అత్తతో చెప్పి పెళ్లి కొప్పిస్తాను అని పూజని పెళ్లి చేసుకుంటున్నాడు. నయ చెప్పింది అంతా విని ఆలోచనలో పడింది. మహి, ఏం ఆలోచిస్తున్నావు?
ఉన్నాడుగా మీ బావ అభి, తన గురించే ఏం ఆలోచిస్తున్నావు? నిన్ను లవ్ చేసి నువ్వంటే ఇష్టం లేదని చెప్పి పూజతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కావడం లేదు. ఏంటి, బావ నన్ను ప్రేమించాడా? ఆశ్చర్యం నిండిన కళ్ళతో అడిగింది. అవునే, నువ్వు నిజమే చెప్తున్నావు కదా అని అడిగింది. ఎందుకో అభి తన్ని ప్రేమిస్తున్నాడు అంటే నమ్మలేకపోతుంది. నిజంగా నిజం, నువ్వు నమ్మలేని, నేను నమ్మించలేని నిజం. ఆ మాట వింటూనే తనకి కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు బాధతో వస్తే ఇప్పుడు సంతోషంతో మనసు ఉప్పొంగి కళ్ళ వెంట ఆనంద బాష్పాల రూపంలో తన చెంపలను ముద్దాడుతూ ఉంటే వెళ్ళి మహిని గట్టిగా హగ్ చేసుకొని, థ్యాంక్ యూ మహి, థ్యాంక్ యూ సో మచ్ ఈ మంచి విషయం చెప్పినందుకు అంటూ ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చింది దానిలా మహిని వదిలి, బావ నన్ను ప్రేమిస్తున్నాడని నీకెలా తెలుసు? బావ చెప్పాడా నీతో? నీ బావని చూసిందే 2 సార్లు, మాకంత పరిచయం ఎక్కడిది చెప్పు? అందులోని ఈ విషయాలు మాట్లాడేంత చనువు కూడా లేదు. నీలాగే మీ బావ కళ్ళలో కూడా నీపై ఉన్న ప్రేమను చూశాను, అదే నీకు చెప్పాను. అంతేగాని నువ్వు ప్రేమించాను అని చెప్తే ఎగిరి గెంతలేకుండా అలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. నిజమే మహి, నువ్వు చెప్తే నాకు అదే డౌట్ వస్తుంది. బావ ఎందుకు అలా మాట్లాడాడు? ఏదైనా కారణం ఉండుండొచ్చు, అదేంటో తెలుసుకోవాలి ముందు. ఇంకో విషయం నయ అంటూ ఆగింది మహి. ఏంటే, పూజ వరుణ్ని ఇష్టపడుతుంది అనుకుంటున్నాను. ఏంటి నువ్వు అనేది అని షాక్ అవుతుంది. అవును నయ, పూజని గమనించాను. అభి ఇంట్లో తను ఖచ్చితంగా వరుణ్ని లవ్ చేస్తుంది అనిపిస్తుంది. నీకు వరుణ్తో పెళ్ళి అనడం వల్ల తన ప్రేమని చంపుకొని అభితో పెళ్ళి ఒప్పుకొని ఉండొచ్చు అంటూ చెప్తుంటే నయ వెంటనే చైర్లో కూలబడి తల పట్టుకుంది. నయ, ఏమైందే అంటూ మహి కంగారు పడింది. ఏమోనే, ఒక్క రోజులో ఇన్ని షాకులు తట్టుకోలేకపోతున్నా. నాకు తెలియకుండా నా చుట్టూ ఇంత జరుగుతుంది. అవును, అవన్నీ తెలుసుకుని నువ్వే నీ ప్రేమను దక్కించుకో. అలాగే, కానీ వరుణ్ గురించి నా బాధ అంతా. తన మనసులో ఏముందో తెలియదు కదా. నువ్వు చెప్పేది నిజమే. ఇది మీ నలుగురి జీవితాలకి సంబంధించిన విషయం. నలుగురిలో ఎవరూ బాధపడకుండా ఉండాలి. అది ఎలాగో నువ్వే ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. అవునే, నువ్వు చెప్పింది నిజమే. పద ఇక పోదాం అని ఇద్దరు వర్క్లో పడ్డారు. మహి చెప్పినప్పటి నుండి ఎలాగైనా అభితో మాట్లాడాలని నిశ్చయించుకుంది నయ. ఆఫీస్కి వెళ్తుంది కానీ అభితో మాట్లాడదామంటే అసలు తనకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. 2 రోజుల నుంచి అదే వరుస. ఇక తన వల్ల కాక ఎలాగైనా ఈరోజే తనతో మాట్లాడాలని అభి క్యాబిన్కి వెళ్ళింది. కానీ అభి అక్కడ కనిపించలేదు. మూర్తిని వెతికింది. తను కూడా లేకపోవడంతో ఫోన్ చేసింది అభికి. ఎప్పట్లాగే ఈసారి కూడా కట్ చేశాడు. ఇలా కాదని మూర్తికి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేసి, హలో మేడం చెప్పండి అన్నాడు. మూర్తి గారు, సార్ ఆఫీస్లో లేరు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? పక్కనే అభి ఉండడంతో ఏం చెప్పాలో తెలియక నసుకుతుంటే అభి మూర్తినే చూస్తూ ఉన్నాడు. ఓ, పక్కనే ఉన్నారా? అవును మేడం. సరే, మీరు రావడానికి ఎంత టైం పడుతుంది అంది. అప్పటికే అభి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ఉండడంతో చేసేది లేక, ఏమో తెలియదు మేడం, కొంచెం టైం పట్టొచ్చు అనుకుంటా. ఏదైనా ఇంపార్టెంటా మేడం? అదేం లేదు, ఊరికే చేశాను అని ఫోన్ కట్ చేసింది. నేను కావాలని అవాయిడ్ చేస్తున్నావు కదా, చూస్తాను ఎన్ని రోజుల్లో అనుకుంటూ అందరూ వెళ్తుంటే తను మాత్రం అభి వస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉంది. ఇంతకీ అభి రాకపోవడంతో ఇక బయలుదేరింది. నయ వెళ్ళడం చూసిన అభి అప్పుడే ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు. ఇంట్లో మమత వాళ్ళు లేకపోవడంతో ఇంటికి వెళ్ళాలి అనిపించక ఎక్కువసేపు ఆఫీసులోనే పని చూసుకుంటూ ఉండిపోతున్నాడు. ఇక ఆకలేయడంతో ఇంటికి వెళ్దామని లేచి తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి లిఫ్ట్ వైపు వెళ్తుంటే ఫోను రింగ్ అయిన సౌండ్ రావడంతో ఆగి వెనక్కి వచ్చాడు. తను వచ్చేసరికి ఆ సౌండ్ ఆగిపోవడంతో మళ్ళీ వెళ్తున్న అభికి మళ్ళీ ఫోన్ రింగ్ వినపడి ఆ సౌండ్ వస్తున్న వైపు వెళ్ళాడు. కట్ అవుతుందనగా లిఫ్ట్ చేశాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఉన్నాడు. అటువైపు నుండి, హలో నయ, ఎక్కడున్నావే? ఇంకా ఎంతసేపు పడుతుంది రావడానికి అని నందు కొంచెం గట్టిగానే ఆరిచినట్టుగా మాట్లాడుతుంది. హలో హలో ఏంటి మాట్లాడవు అంటూ ఉంటే అభి నోరు విప్పాడు. నయ ఫోన్ ఆఫీస్లో మర్చిపోయి వెళ్ళింది అని. అవునా, అయితే ఇప్పుడు ఎక్కడున్నట్టు అంది కంగారు పడుతూ. ఎందుకంత టెన్షన్ పడుతుందో అని. ఏమైంది అని అడిగాడు. అయ్యో అభి, నయ మహి దగ్గర నుంచి బ్యాంక్కి చాలాసేపు అయిందంట. ఎప్పుడు 9:30కే వచ్చేసేది.
ఇప్పుడు 10:30 అవుతుంది, ఇంకా రాలేదు. చాలాసేపటి నుండి మహి నేను తన ఫోన్ చేస్తుంటే ఇప్పుడు నువ్వు లిఫ్ట్ చేసావు, నాకు చాలా భయంగా ఉంది అంటూ నయ అభి నయ ఇంకా రాలేదని చెప్తుంది ఏడుపు గొంతుతో. నందు ప్లీజ్ నువ్వు టెన్షన్ పడకు, నయకి ఏమి కాదు, తన బండి ట్రబుల్ ఇచ్చి ఉంటుంది, అందుకే ఎక్కడైనా ఆగిందేమో, ఇప్పుడే నేను వెళ్ళి చూస్తాను అంటూ తనకి ధైర్యం చెప్పి ఫోన్ కట్ చేసి నయ ఫోన్ తీసుకుని గబగబా కారు స్టార్ట్ చేశాడు. నయ ఇంకా రాలేదన్న మాటకి అభికి టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. నందుకి ధైర్యం చెప్పాడు కానీ నయకి ఏం కాకూడదు అని తనకి పేరు కూడా తెలియని దేవుళ్ళందరికీ మొక్కుకుంటూ ఉన్నాడు నయకేం కాకూడదని. ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అర్థం కావడం లేదు. మనసంతా ఎందుకు అలజడిగా ఉంది. అభికి నయ ఏదో ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంతా నా వల్లే. నయ నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే నేనే తన్ని అవాయిడ్ చేశాను అని తనని తను నిందించుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ తన ఆఫీస్కి వైపుగా కార్ని పోనిచ్చి ఆ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉన్నాడు. అప్పటికే సమయం 11 కావస్తుండడంతో రోడ్డుపై జనం అలికిడి కూడా తక్కువగా ఉంది. దారి పొడవునా తనకేం కాదని తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ నయని వెతికే పనిలో పడ్డాడు. అభి కోసం చూసి ఇక తను రాకపోయేసరికి సునీతతో కలిసి బయటకి బయలుదేరి స్టూడియోకి వెళ్ళింది. ఎంతో సంతోషంతో వస్తుందనుకున్న నయ ముఖం వెల్లడేసుకుని వచ్చేసరికి అదే విషయాన్ని అడిగింది మహి. ఏంటలా ఉంది ఫేస్? అభితో మాట్లాడావా లేదా? ఏం చెప్పనే మహి, నువ్వు చెప్పినప్పటి నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మాట్లాడాలని, కానీ ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నాడు నాకు. ఆఫీస్లో మాట్లాడదామంటే అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు. కనీసం ఫోన్లో మాట్లాడదామని చూస్తుంటే నా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. ఈరోజు ఎలాగైనా సరే అటు ఇటు తేల్చుకుందాం అనుకుంటే అసలు ఆఫీస్లోనే లేడు. ఇక వెయిట్ చేసి విసుగొచ్చి వచ్చేసాను. నన్ను అవాయిడ్ చేస్తున్నాడు కావాలని. మరి ఇప్పుడు ఏం చేస్తావే? తనకే అంత ఉంటే నాకెంత ఉండాలి చెప్పు? నేను వదులుతానా? అందుకే ఒక ఉపాయం ఆలోచించాను. డైరెక్ట్ ఇంటికి వెళ్తాను, అప్పుడేం చేయలేడు కదా. బాగుంది, కానీ ఎప్పుడు వెళ్తావు? రేపే వెళ్తాను, అప్పుడు చూస్తాను ఎలా మాట్లాడాడు. సరే ఇక పద అని పనిలో పడ్డారు ఇద్దరు. పని పూర్తి చేసుకొని మహి నయ వెళ్ళడానికి బ్యాగ్స్ తగిలించుకొని కిందకి దిగారు. స్కూటీ తీసి ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు బయలుదేరారు. అభి తనని అవాయిడ్ చేస్తున్నాడని అర్థమయ్యి రేపటి వరకు ఆగలేక ఈరోజే ఎలాగైనా మాట్లాడాలని రూట్ మార్చి అభి ఇంటి వైపు తిప్పింది. నువ్వంటే ఇష్టం లేదు అన్నావు కదా అని నీకోసం వేరే వాడితో పెళ్ళి కొప్పుకున్నాను, కానీ నువ్వు నన్ను ప్రేమించి కూడా ఇష్టం లేదని ఎలా చెప్తావురా అసలు? ఇప్పుడు అర్థమవుతుంది నాకు దగ్గరుంటే ప్రాబ్లం అనే కదా అప్పుడు బెంగళూరు వెళ్ళావు. ఆ రోజు గుడిలో నువ్వు నన్ను చూసినప్పుడే అనిపించింది, లేండి నీ కళ్ళల్లో ఏదో దొరికిన ఫీలింగ్, అంతలోనే మళ్ళీ ఏదో కోల్పోయిన బాధ. అదేంటో అప్పుడు నాకు తెలియలేదు. ఆ బాధ ఎందుకో నాకు అర్థం కాలేదు. నన్ను వదులుకోవడానికి నువ్వు కూడా అదే కారణమా, లేక ఇంకేమైనా ఉందా? అది ఏదైనా నేను తెలుసుకుంటాను బావా. ఈసారి ఏ కారణం చేతనైనా నిన్ను వదులుకోను. అది నీ గురించి అయినా సరే. నీ ఒక్కడి వల్ల నలుగురు బాధపడతారు, అది ఎందుకు అర్థం కాలేదు అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తుంటే సడన్గా స్కూటీ ఆగిపోయింది. ఎందుకు ఆగిందో అర్థం కాక మళ్ళీ స్టార్ట్ చేసింది. అయినా స్టార్ట్ కాలేదు. అప్పుడు తెలిసింది అందులో పెట్రోల్ అయిపోయిందని. స్కూటీ దిగి స్టాండ్ వేసి చుట్టూ చూసింది. చాలా చీకటిగా ఉండి ఒక్క మనిషి జాడ కూడా లేదు. ఆ ప్లేస్ అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. అప్పటి వరకు తనలో తాను మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న నయ అది గమనించలేదు. ఇప్పుడు ఇలా స్కూటీ ఆగడంతో భయం పట్టుకుంది. వెంటనే హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఫోన్ కోసం చూసింది. అది కనిపించలేదు. మళ్ళీ వెతికింది, అయినా అది దొరకలేదు. అప్పుడు అర్థమైంది ఫోన్ ఎక్కడో మర్చిపోయిందని. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తనకి 10 అడుగుల దూరంగా స్ట్రీట్ లైట్ వెలుతురు తప్ప వేరే ఏమీ కనిపించడం లేదు. దగ్గరలో ఏ పెట్రోల్ బంక్ కూడా లేదు. అక్కడి నుండి అభి ఇంటికి కనీసం 4 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. ఏదైనా వెహికల్ వస్తుందేమో అని చూస్తూ ఉంది. అసలే చీకటి అంటే భయపడే తనకి ఇప్పుడు తను తప్ప ఎవరూ లేకపోవడంతో చాలా భయంగా ఉంది. 10 నిమిషాలు చూసి ఇక ఏమీ అటువైపు రావు అని నిర్ధారించుకుని కొంచెం ముందుకెళ్తే
ఏమైనా దొరకచ్చు అని స్కూటీకి లాకేసి అడుగులు ముందుకు వేసింది. దూరంగా కుక్కల అరుపులు వినిపించేసరికి భయంతో హనుమాన్ చాలీసాని బయటికి గట్టిగా చదువుతూ అడుగులో వేగాన్ని పెంచింది. అప్పటికే తన నడక మొదలుపెట్టి ఒక అరగంట పైనే కావస్తుంది. అసలే నడిచే అలవాట్లేని నయాకి కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. కాసేపటికి నడవలేక ఆగి మోకాలు పట్టుకుని పైకి చూస్తూ, ప్లీజ్ నా కోసం ఏదైనా వెహికల్ పంపు స్వామి అని దేవుడికి చెప్పుకుంటూ ఉంటే వెనుక నుంచి ఏదో బైక్ వస్తున్న సౌండ్ వినపడింది. అమ్మయ్య దేవుడా, నా మొర ఆలకించావా స్వామి అని దేవుడికి థ్యాంక్స్ చెప్పి వస్తున్న బైక్కి చెయ్యి అడ్డు పెట్టింది. కానీ ఆ బైక్ ఆగకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఆపనందుకు అని తిట్టుకుంటూ మళ్ళీ నడక మొదలుపెట్టింది. ఆ బైక్ దూరంగా ఆగి ఉంది. నడుస్తున్న నయ దాన్నే చూస్తూ ఉంది. అది మళ్ళీ స్టార్ట్ చేసి ఇటువైపే వస్తున్నట్టు కనిపించేసరికి చాలా హ్యాపీగా ఉంది తనకి. తన ముందుకు వచ్చి ఆగింది బైక్. అప్పటి వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయిన నయకి వాళ్ళని చూస్తేనే ఒంట్లో వణుకు పుట్టింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ తాగి ఉన్నారు. అందులో ఒకడు బైక్ దిగి నయ ముందుకు వచ్చి నిలబడి తూలుతూ ఉన్నాడు. వాడు అలా వచ్చి నిలబడేసరికి భయంతో ఒక అడుగు వెనక్కేసింది. వెంటనే అక్కడి నుండి పారిపోవాలి అనుకున్న నయ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు బేబీ? లిఫ్ట్ అడిగా కదా, పద నేను డ్రాప్ చేస్తాను అంటూ కొంచెం తూలుతూ మాట్లాడుతున్నాడు. వాడు అలా పట్టుకునేసరికి తన చేయిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూనే వద్దు నేను వెళ్ళిపోతాను అంది. ఎక్కడికి వెళ్ళేది అంటూ ఇంకా గట్టిగా పట్టుకొని తనను బైక్ దగ్గరికి లాక్కొచ్చి ఎక్కించబోతుంటే వాడి చేతిని గట్టిగా కరిచింది. వెంటనే వాడు చెయ్యి వదలడంతో అదే అదునుగా అక్కడి నుండి పరిగెత్తింది. నొప్పికి అమ్మ అంటూ అరిచాడు. నయ కరిచిన దెబ్బకి మత్తు వదిలిపోయింది వాడికి. వెంటనే తేరుకొని నన్నే కరుస్తుందా, ఒరే తను వదలకూడదు, పద బైక్ స్టార్ట్ చేయి అని వాడు బైక్ ఎక్కడంతో రెండోవాడు బైక్ స్టార్ట్ చేశాడు. వాడి దగ్గర నుంచి తప్పించుకొని భయంతో పరిగెత్తుకుంటెళ్తున్న నయ ఆయాసంతో పరిగెత్తలేకున్నా ఎక్కడ ఆగితే వాళ్ళ చేతులకి చిక్కుకుంటాను అని పరిగెడుతున్న తను ముందుకు వచ్చి ఆగింది బైక్. వాళ్ళని చూడడంతోనే గుండె ఆగినంత పని అయింది. బైక్ ఆపి ఇద్దరు దిగి నయని పట్టుకున్నారు. ప్లీజ్ వదలండి వదలండి అంటూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. తన శక్తినంతా కూడా తీసుకుంటూ వాళ్ళని ప్రతిఘటిస్తూనే హెల్ప్ హెల్ప్ అని బిగ్గరగా అరుస్తూ వేడుకుంటూ ఉంది. అందులో ఒకడు నన్నే కరుస్తావా అంటూ నయ చంపై గట్టిగా కొట్టడంతో కళ్ళు బాయర్లు కమ్మి కింద పడింది. కింద పడడంతోనే తన మోచేతులు రోడ్డుపై గీక్కున్నాయి. రెండోవాడు కింద పడిన నయ జుబ్బాను పట్టుకొని మళ్ళీ ఇంకో చంపపై కొట్టడంతో కళ్ళు తిరిగి వాడి మీద పడింది. బలవంతంగా బైక్ ఎక్కించబోతుంటే అప్పుడెవరి బైక్కి ఎదురుగా వచ్చి ఆగింది ఒక కారు. ఆ కారు వెళ్తురు కళ్ళల్లో అడ్డంగా పడి ఇద్దరు చేతులు పెట్టుకున్నారు. కారు ఆపి బయటకు దిగి వచ్చి నిలబడ్డాడు. వాళ్ళ చేతులు అలా నయని పట్టుకుని ఉండడంతో అభి కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక్క ఉదుటున వాళ్ళ వద్దకు చేరి ఒరే మర్యాదగా చెప్తున్నాను తనను వదిలేయండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ముందు పక్కకు తప్పుకో అంటూ తన గుండెలపై చేసి వెనక్కి నెట్టాడు. ఇక వీళ్ళతో మాటలు అనవసరమని తన చేతికి పని చెప్పాడు. నయని పక్కన పడుకోబెట్టి ఇద్దరు అభిని కొట్టడానికి వచ్చారు. ఇద్దరిని కడుపులో ముఖంపై తన పంచులతో కొట్టేసరికి కింద పడ్డారు. వాళ్ళని దాటుకొని నయని సమీపించాడు. అలా తనని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు. నయా నయా అంటూ తన చెంపపై మెల్లగా తడుతూ ఉన్నాడు. అభి పిలుపుకి స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూసి అభిని చూసి బావా అంటూ తన చేతిలో ఉన్న అభి ముఖాన్ని తాకి మళ్ళీ స్పృహ తప్పి పడిపోయింది. అలా పడిపోయిన నయని తన రెండు చేతుల్లోకి తీసుకొని కారు వైపు కదిలాడు. నయని కూర్చోబెట్టి తను కూడా కారు ఎక్కి కూర్చున్నాడు. బలంగా కొట్టడంతో పెదవి చిట్లి రక్తం వస్తుంది. తన రెండు చేతులకు రోడ్డు గీసుకుపోవడంతో చిన్నగా రక్తం వస్తుంది. కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి ఫస్ట్ ఎయిడ్ చేయడం మొదలుపెట్టాడు. డెటాల్ దెబ్బకి అద్దేసరికి నొప్పికి షంటు కళ్ళు తెరిచింది. ఎదురుగా అభి కళ్ళ నిండా నీళ్ళతో తనకే డెటాల్ పెడుతూ ఉన్నాడు. వెంటనే బావా అని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది. నయ చాలా భయపడిందని అర్థమై రిలాక్స్గా నీకేమో కాలేదు, నేను వచ్చేసానుగా, నీకేం కాదు, నేను కానివ్వను అంటూ తన వెన్ను నిమురుతూ ఉన్నాడు. గొంతంతా తడారిపోవడంతో
మాట్లాడలేకపోతుంది. మెల్లగా గొంతు పగిల్చుకుని బావా దాహం అంది. వెంటనే వాటర్ బాటిల్ తీసి తనకి తాగించాడు. బావా నాకు భయమేస్తుంది, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. సరే నువ్వు భయపడకు, వెళ్ళిపోదాం అని తనకి ధైర్యం చెప్పి కారు స్టార్ట్ చేశాడు. భయంతో ఆబి చేతిని పట్టుకుని తన భుజంపై వాలింది. నయని అలాగే ఉండనిచ్చి మెల్లగా కారుని ఇంటివైపు పోనిచ్చాడు. కారు ఇంటి ముందు ఆగింది. నయ అంది. ఇల్లొచ్చింది అన్నాడు. కళ్ళు తిప్పి ముందుకు చూసి అభి భుజంపై నుండి లేచింది. అభి కారు దిగి నయ వైపు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. కారు దిగి అభితో కలిసి లోపలికి నడిచింది. నయని తన రూమ్కి తీసుకెళ్ళాడు. తను బెడ్పై కూర్చోబెట్టి అభి బయటకి రాబోతుంటే చెయ్యి పట్టుకుంది. ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి తన చెయ్యి విడిపించుకుని గబగబా కిందకు వచ్చి కిచెన్ వైపు వెళ్ళాడు. మణి అన్ని వండి ఫ్రిడ్జ్లో పెట్టడంతో వాటిని బయటకు తీసి ఓవెన్లో పెట్టి హీట్ చేసి ప్లేట్లో పెట్టి నయ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే నయ బెడ్పై వెనక్కి వాలి కూర్చుని ఉంది. అభి నయ దగ్గరికి వెళ్ళి రా తిను అని ప్లేట్ ముందుకి చాపాడు. బావా వద్దు, నాకు తినాలని లేదు. ఎందుకొద్దు? నువ్వు ఈవినింగ్ ఏం తినలేదు కదా, తినకుండా పడుకుంటే సరిగా నిద్ర పట్టదు, కొంచెం తిని పడుకో అంటూ తనే అన్నం కలిపి తినిపించాడు. అభి తినిపించడంతో కాదనలేక కొద్దిగా తినింది. నయకి తినిపించి ప్లేట్ కిచెన్లో పెట్టి మళ్ళీ నయ దగ్గరికి వచ్చాడు. అభి వెళ్ళేసరికి నయ పడుకొని ఉంది. తనకి నిండుగా దుప్పటి కప్పి బయటికి రాబోతే చేయి పట్టుకొని ఆపింది. వెనక్కి తిరిగి చూశాడు. బావా నాకు భయంగా ఉంది, ప్లీజ్ నువ్వెక్కడికి వెళ్ళకు. నేను ఎక్కడికి వెళ్తాను నిన్ను వదిలి? ఈ పక్క రూమ్లోనే ఉంటాను కదా, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. లేదు, ఇక్కడే నాతో ఉండు అంటూ లేచి కూర్చుంది. నయ భయపడుతుందని అర్థమై తన పక్కన కూర్చుంటూ సరే ఉంటాను అనగానే వెంటనే అభి చేతిని పట్టుకొని తన ఒళ్ళో పడుకొని కళ్ళు మూసుకుంది. తనకి జోకొడుతూ అక్కడ కూర్చొని ఉన్నాడు. నయ పడుకుంది అని నిర్ధారించుకున్నాక మెల్లగా తనని బెడ్పై పడుకోబెట్టి తనకు దుప్పటి కప్పి లేచి వెళ్ళబోతే చేయి పట్టుకొని బావా వెళ్ళకు అంటుంది. నిద్రలోనే నయ తన చేతిని విడిపించుకొని నయ తలపై నిమిరి తన ముద్దు పెట్టబోతూ ఆగిపోయాడు. వెంటనే తనకి దూరంగా జరిగి తన ఫోన్ తీసుకొని నందుకు ఫోన్ చేసి నయ నా దగ్గర ఉంది, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఫోన్ అక్కడున్న సోఫాలో నయని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు.